మిత్రమా, ఒక్కసారి నీ బ్యాంక్ అకౌంట్ వైపు చూసుకో, లేదా నీ పర్సు తెరిచి చూసుకో. నెల మొత్తం నువ్వొక యంత్రంలా, కండలు కరిగేలా, రక్తం చెమటల్లా మారేలా కష్టపడి పనిచేస్తున్నావు. కాని 1వ తారీఖు జీతం రాగానే ఆ క్షణంలో వచ్చే ఆనందం 3వ తారీఖుకల్లా మాయమైపోతుంది కదా. నీ ఇంటి అద్దె, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు, పాత అప్పులు కట్టడానికే ఆ డబ్బులన్నీ నీ కళ్లముందే ఆవిరైపోతున్నాయి. నువ్వు ఎంత సంపాదిస్తున్నా నెలాఖరు వచ్చేసరికి చేతిలో కనీసం 10 రూపాయలు కూడా మిగలని దరిద్రపు స్థితిలో బతుకుతున్నావు. పైకి మాత్రం బ్రాండెడ్ బట్టలు వేసుకుని, చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్ పట్టుకుని, వీకెండొస్తే రెస్టారెంట్లు, పబ్బులో అంటూ అందరికీ నువ్వొక రిచ్ పర్సన్లా, ఏ కష్టమూ లేనివాళ్లా కనిపిస్తున్నావు. కాని లోపల మాత్రం భయంతో వణికిపోతున్నావు. ఒక్కసారి గుండెమీద చెయ్యి వేసుకుని నిజాయితీగా చెప్పు, ఒకవేళ రేపు ఉదయం నీ ఉద్యోగం పోతే కనీసం ఒక 6 నెలలపాటు నీ కుటుంబాన్ని దర్జాగా పోషించే ధైర్యం, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నీకుందా? లేదు కదా. ఎందుకంటే నువ్వు షో ఆఫ్ చేయడానికి బతుకుతున్నావు. అవతలివాడి కళ్లల్లో గొప్పగా కనిపించడం కోసం, సమాజం మెప్పు పొందడం కోసం నీ భవిష్యత్తుని నువ్వే గుల్ల చేసుకుంటున్నావు. కాని జపాన్ దేశాన్ని ఒక్కసారి చూడు. 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దెబ్బకు పూర్తిగా బూడిదైపోయిన, ఒక శ్మశానంలా మారిన ఆ దేశం ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఉన్న దేశంగా ఎలా తలెత్తుకుని నిలబడింది? వాళ్ల దగ్గర ఏ అదృష్టమూ లేదు. వాళ్లు నీలాగా బ్రాండ్లు చూసి షోర్ఫ్ చెయ్యరు. ఇన్స్టాగ్రామ్లో కార్లు, ఇళ్ళు చూపిస్తూ షోకులు కొట్టరు. వాళ్లు అత్యంత నిశ్శబ్దంగా తమ సంపదను సృష్టిస్తారు. దాన్నే క్వైట్ వెల్త్ అంటారు. వారు పాటించే 9 అద్భుతమైన జీవిత సత్యాలు ఈరోజు నేను నీకు చెప్తాను. ఇవి కేవలం మోటివేషన్ కాదు, నీ ఆర్థిక స్థితిని సమూలంగా మార్చేసే బ్రహ్మాస్త్రాలు. అందులో మొదటిది కకీబో, అంటే మీ ప్రతి ఖర్చుని ఒక బుక్లో నీ స్వయంగా రాసుకోవడం. అరే, ఫోన్లో యాప్సున్నాయి కదా అని నువ్వు వెటకారంగా అనుకోవచ్చు. కాని నీ చేత్తో నువ్వొక పెన్ పట్టుకొని నీ ఖర్చు రాస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ మెదడ్లో ఒక అలారం మోగుతుంది. నువ్వు ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నావో నీకే అద్దంలోలాగా స్పష్టంగా కనిపిస్తుంది. నెల తిరిగేసరికి నువ్వు వృధా చేస్తున్న ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లు, పనికిరాని జొమాటో ఆర్డర్లు, చిల్లర ఖర్చులు చూస్తే నీకే సిగ్గేస్తుంది. రెండవది మొత్తైనాయి, అంటే దేన్నీ వృధా చేయకపోవడం. మనం కొన్న వస్తువుల్ని 2 సార్లు వాడి చెత్తబుట్టలో పడేస్తుంటాం. ఫుడ్ సగం తిని పారేస్తుంటాం. కాని జపనీయులు ప్రతి వస్తువులో ఒక ప్రాణముందని, ఒక విలువ ఉందని నమ్ముతారు. నువ్వొక అన్నం మెతుకును వృధా చేస్తున్నావు అంటే కేవలం దాన్ని పండించిన రైతును అవమానించినట్టు కాదు, దాన్ని కొనడానికి నువ్వు పడ్డ కష్టాన్ని, చిందించిన చెమటను కూడా నువ్వే అవమానించినట్లు లెక్క. మూడవది కైజెన్, అంటే ప్రతిరోజు కేవలం 1% మెరుగుపడటం. మనం ఒకేసారి కోటీశ్వరులైపోవాలని 100 ప్లాన్లు వేసి 2 రోజుల్లో అలిసిపోయి బద్ధకంతో ఆపేస్తాం. కాని వాళ్లలాగాదు, రోజుకు ఒక 100 రూపాయలు దాచడం మొదలుపెడతారు. ప్రతిరోజు తమ నైపుణ్యాన్ని కొద్దిగా పెంచుకుంటారు. అది మెల్లగా కాంపౌండింగ్ అయ్యి రేపటికి లక్షలుగా మారుతుంది. చిన్న చిన్న మార్పులే ఒకరోజు చరిత్రను సృష్టిస్తాయి. నాలుగవది ఇకిగాయ్, అంటే నీకు ప్రాణసమానమైన, నీకు ఇష్టమైన పనిని కనుక్కోవడం. చాలామంది తమకు అస్సలిష్టం లేని ఉద్యోగాలు చేస్తూ కేవలం ఆ శాలరీ కోసం పడుతున్న ఆ ఫ్రస్ట్రేషన్ని, ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక వీకెండ్ రాగానే మందు తాగడానికో, పబ్బులకో, అనవసరమైన షాపింగ్కో వేలు తగలేస్తుంటారు. దాన్నే కోపింగ్ మెకానిజం అంటారు. అదే నీ పనిని నువ్వు ప్రేమిస్తే నీకా ఫేక్ థెరపీ అవసరం రాదు. నీ కష్టార్జితం వృధా కాదు. ఐదవది వ్యాబీశాబీ, అంటే లోపాలను కూడా అందంగా స్వీకరించటం. సోషల్ మీడియాలో పక్కవాడి ఇళ్ళు, పక్కవాడి కారు చూసి మనకు ఉన్నవి చెత్తలాగా అనిపిస్తాయి. వెంటనే అప్పుచేసి మరీ కొత్తవి కొనేస్తాం. కాని నీ పాతకారు, నీ చిన్న ఇల్లు, ఆ గీతలు పడ్డ ఫర్నిచర్, అవే నీకు శరీరావరక్ష. అందులోనే నీ జ్ఞాపకాలున్నాయి. అందులోనే నిజమైన అందం ఉంది. అనవసరంగా సమాజం కోసం అప్గ్రేడ్ అవుతూ అప్పులపాలవ్వకు. ఆరవది హరాహచ్చెబు, అంటే కడుపులో కేవలం 80% మాత్రమే నిండేలా తినడం. దీనివల్ల నీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. రేపొద్దున వచ్చే లక్షల రూపాయల హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఇది అద్భుతమైన రూల్ని నీ సంపాదనకు కూడా అప్లై చేయి. నీ జీతంలో 80% మాత్రమే ఖర్చుపెట్టు. మిగతా 20%ని అస్సలు ముట్టుకోకు. అదే నీ భవిష్యత్తును కాపాడే వజ్రాయుధం. ఏడవది గమన్, అంటే ఓపిక పట్టడం, బాధను భరించటం. నీకేవైనా కొత్త ఫోను, గ్యాడ్జెటు లేదా బట్టలు కొనాలనిపిస్తే వెంటనే క్షణికావేశంలో కొనకు. ఒక 30 రోజులాగు. 30 రోజుల తర్వాత నీకు ఆ వస్తువు మీద ఆటోమేటిక్గా మోజు తగ్గిపోతుంది. అప్పుడు ఆ డబ్బు నీ అకౌంట్లోనే సేఫ్గా ఉంటుంది. ఎనిమిదవది కింట్సుగి, అంటే విరిగిపోయిన వస్తువుల్ని బంగారంతో అతికించడం. మనకు ఏ వస్తువు కొద్దిగా పాడైనా వెంటనే చెత్తలో పడేసి కొత్తది కొనేస్తాం. కాని దాన్ని రిపేర్ చేస్తే తక్కువ ఖర్చుతో పనైపోతుంది కదా. రిపేర్ చేసిన వస్తువుకుండే చరిత్ర,
ఆ బంధం కొత్తదానికి ఎప్పటికీ రాదు. ఇక 9వది మరియు అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది షోగనై, అంటే మన చేతుల్లో లేని పరిస్థితుల గురించి ఏడవడం, బాధపడడం మానేయడం. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదు, నా స్నేహితులు నన్ను దాటి ముందుకెళ్ళిపోయారు, దేశంలో ఎకానమీ బాలేదు అని ఏడుస్తూ కూర్చుంటే నీ జీవితం మారదు. దాన్ని వదిలేయ్. నీ చేతుల్లో ఏముంది? నీ ఖర్చుల మీద నీకు కంట్రోలుంది, నీ కష్టం మీద నీకు హక్కుంది, నీ క్రమశిక్షణ మీద నీకు అధికారం ఉంది. దానిమీద మాత్రమే నీ పూర్తి ఫోకస్ పెట్టు. మిత్రమా, ఒక నిజం చెప్తున్నా విను. నిజమైన సంపదనేది ఒకే రోజులో రాదు. అది రగ్గుల హంగులతో అరుచుకుంటూ రాదు. అది నిశ్శబ్దంగా, ఒక కఠినమైన క్రమశిక్షణతో నువ్వు ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనుల ద్వారా మాత్రమే వస్తుంది. అమెరికన్స్లాగా అప్పులు చేసి ఎంజాయ్ చేయడం కాదు, జపనీయుల్లాగా సైలెంట్గా సామ్రాజ్యాలు నిర్మించడం నేర్చుకో. నేను ధనవంతుణ్ణని పక్కవాడికి నిరూపించుకోవాలనే పిచ్చి ప్రయత్నం ఆపేయి. నీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నీ భవిష్యత్తుని నిర్ణయించకూడదు. నీ మెదళ్లో ఉన్న ఆలోచన నీ భవిష్యత్తుని శాసించాలి. ఈరోజే ఒక చిన్న నోట్బుక్ కొను. నీ ఖర్చులు రాయడం మొదలుపెట్టు. నీకు అవసరం లేని ఒక వస్తువుని కొనడం ఆపేయి. రేపటి కోసం ఒక 100 రూపాయలు పక్కన పెట్టు. నీ జీవితం ఈ క్షణం నుంచే మారడం మొదలవుతుంది. ప్రపంచం మొత్తం నిన్ను చూసి నవ్వినా సరే నువ్వు నీ లక్ష్యం వైపు నిశ్శబ్దంగా అడుగులు వేస్తూనే ఉండు. ఆ నిశ్శబ్దమే రేపు నీ గెలుపుకి అసలైన సాక్ష్యమవుతుంది. దారిద్ర్యమనే చీకటిని చీల్చుకుని బయటకు రావాలంటే ఈ క్రమశిక్షణ అనే వెలుగు నీకు తప్పనిసరి. లే, కదులు, బద్ధకాన్ని వదిలేయ్, భయాన్ని పారద్రోలు. నీ సామ్రాజ్యాన్ని నిశ్శబ్దంగా నిర్మించుకో. నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకో. నీ విజయమే రేపు ఈ ప్రపంచానికి వినిపించేంత గట్టిగా అరవాలి. అప్పటివరకు నీ కష్టం ఎవరికీ కనిపించకూడదు. మరి నువ్వేమంటావు మిత్రమా? క్రింద కామెంట్ చెయ్యు. జై హింద్.